ఎలాంటి సంఘము? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఈ సంగతులు నేను ఎందుకు రాస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క మందిరములో నువ్వు ఎలా ఉంటా ఉన్నావు, దేవుని యొక్క మందిరానికి ఎలా వెళుతా ఉన్నాము, ఎలా ఉండాలో తిమోతి రాస్తే ఎలా వెళ్ళాలో లూకా రాస్తా ఉన్నాడు. జనులు ఎలాగూ దేవుని యొక్క మందిరములో, ఈ మందిరం ఎలాంటి మందిరం అంటే జీవము కలిగే మందిరము, ఇది జీవముతో ఉన్న మందిరము. కారణం ఏంటి అంటే జీవము కలిగిన దేవుడు ఈ మందిరములకు, ఈ సంఘానికి శిరస్సుగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఇది జీవము కలిగిన సంఘము. ఇలాంటి జీవము కలిగిన సంఘములో నీ పాత్ర ఏంటి? నువ్వు ఏ విధముగా వస్తా ఉన్నావు, ఎలా సిద్ధపడతా ఉన్నావు? ఒక సిద్ధపాటు లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఏర్పాటు లేకుండా నిన్ను నీవు సరి చేసుకొని నీ యొక్క హృదయం అనే భూమిని స్థిరపరచుకొని సిద్ధపరచుకొని దేవుని మందిరానికి వస్తే, దేవుడు తన వాక్యం అనే విత్తనం వేసి ఒక మొక్క దర్శనం నీకు దయచేస్తే దానిలో నీవు ఆశీర్వదింపబడతావు కదా. దానిలో